కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేద్దామని చెప్పినందుకు భట్టి విక్రమార్క తనపై పగపట్టారని ఆరోపించారు. తనకు ఖమ్మం ఎంపీ సీటు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భట్టి ఈ స్థాయికి రావడానికి కారణం తానే అన్నారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర అంటున్నారు కానీ తనకు మాత్రం న్యాయం చేయడం లేదన్నారు విహెచ్. ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్ను అడగండి, యూపీఓ, బీహార్ఓ, హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు. అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా నేను నిజంగా కూడా చెప్పాలంటే భట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా. మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించారు. అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా. అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది. ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తా. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది. రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది. కాబట్టి నేను అడుగుతున్నా, రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను. అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీసీలు. ఎందుకంటే 4 సీట్లు రిజర్వేషన్ పోయినాయి. 3 జనరల్ ఉంటే 3 కూడా మీరు అప్పర్ క్లాస్ కి ఇచ్చారు. అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే 4 అప్పర్ క్లాస్ పోయినాయి. అంటే ఇక బీసీలు అవసరం లేదా? బీసీలు ఓట్లేసే మిషన్లమా? బీసీలకు న్యాయం జరగదా? మరి రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే కులగని అంటున్నాడు, జిత్తునా ఇచ్చేదారి భాగీదారి అంటున్నాడు, ఎక్కడ పోయినా ఎక్స్రే అంటున్నాడు. వాళ్ళ స్థితిగతులు